130 మంది స్కూల్ పిల్లలు అదే పాఠశాలలో గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ తయారు చేయిస్తున్న స్వయంగా స్కూల్ ప్రిన్సిపాలే. చదువు చెప్పవలసినటువంటి ప్రిన్సిపాల్ ఏంటి పని అని ముక్కును వేలేసుకుంటుంది హైదరాబాద్ నగర ప్రజలంతా. హైదరాబాదు నడి రోడ్డున డ్రగ్స్ తయారు చేస్తున్న స్కూల్ ప్రిన్సిపల్, బ్రేకింగ్ బ్యాడ్ సిరీస్ తరహాలో స్కూల్లో డ్రగ్స్ తయారు చేస్తూ పట్టుబడిన ప్రిన్సిపల్, బోయినపల్లి మేధా స్కూల్లో డ్రగ్స్ తయారు చేస్తున్న స్కూల్ డైరెక్టర్ జయప్రకాష్ గౌడ్ రైడ్ చేసి 7 కిలోలు డ్రగ్స్, 20 లక్షల స్వాధీనం. రూమ్ నెంబర్ 6తో పాటు మరో 2 గదుల్లో డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు మొత్తం ఎంక్వైరీలో తేలింది. ఆ 2 గదులను ఎప్పటికీ క్లోజ్లో ఉంచే డైరెక్టర్ కెమిస్ట్రీ ల్యాబ్లో 8 రియాక్టర్లు, 8 డ్రైయర్లు పెట్టి డ్రగ్స్ ఎలాట్లా తయారు చేస్తున్నారో ఓ పక్క మనం చూడొచ్చు విజువల్స్లో. ఆ డ్రగ్స్ను ఎట్లా తయారు చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారని. నిన్న సోమవారం నుంచి శనివారం వరకు డ్రగ్స్ తయారు చేయటం, ఆదివారం అయ్యేసరికి డెలివరీ ఇవ్వటం అదే జరిగింది. ఆదివారం మధ్యాహ్నానికి 20 లక్షల రూపాయలు క్యాష్తో పాటు 7 కిలోల డ్రగ్స్ తయారు దొరికింది రైడ్స్లో. ఇది హైదరాబాదు నడి ఒడ్డున డ్రగ్స్ తయారు చేస్తూ పట్టుబడినటువంటి బోయినపల్లిలో మేధా స్కూల్ డ్రగ్స్ తయారు చేస్తున్నటువంటి విజువల్స్. ఏ విధంగా చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఏ విధంగా అమ్ముతున్నారు, అవన్నీ కూడా విజువల్స్లో ఉన్నాయి. అంటే ఇట్లాంటి సభ్య సమాజం తలదించుకునేలా భారతదేశంలో డ్రగ్స్ని ఎట్లా ముందుకు చూపెట్టాలి, విద్యార్థులను ఎట్లా ఈ ముగ్గులో దించాలి, విద్యార్థుల పేరు చెప్పుకొని, అక్కడ పాఠశాల పేరు చెప్పుకొని గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ తయారు చేస్తున్నటువంటి ఉదంతం చూస్తూ ఉంటే అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే హైదరాబాద్ నడిబొడ్డున ఇట్లాంటి చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. హైదరాబాదులో ఇక్కడ జరిగినటువంటి పరిణామాల్లో కెమిస్ట్రీ ల్యాబ్లో 8 రియాక్టర్లు తెరిచి 8 డ్రైయర్లు పెట్టి డ్రగ్స్ తయారు చేయటం ఆ గోను సంచులు చూడొచ్చు, ఒక పక్క పౌడర్ చూడొచ్చు. బ్రేకింగ్ బ్యాడ్ సిరీస్ తరహాలో ఎట్లా తయారవుతున్నదో స్కూల్లోనే డ్రగ్స్ అవి ఏ విధంగా చేస్తున్నారో అవన్నీ కూడా ఆ విజువల్స్లో మనం చూడొచ్చు. ఎట్లాంటి వారిపైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందో అధికార యంత్రాంగం వేచి చూద్దాం.